నాయన నీ వాక్యం చేత బలపరచుకొని స్థిరపరచుకుని తను నీ సంఘానికి తను ఉపయోగపడిన మాటలు చెప్పగలిగితే ప్రయత్నించుకుంటాను. ఏది మా జ్ఞానం చేత కాకుండా నీ జ్ఞానంతో ముందుకు నడవబోతుంది మీ ప్రభుత్వం మాకు చూపుతుంది. నీ సహాయం అనుసరించుకుంటాను. మా ప్రభుత్వం రక్షకుడైన క్రీస్తు నామమున చిన్న ప్రార్థించున్నాం మా తండ్రి. మనం 12 మంది శిష్యులని మనకు తెలుసు. శిష్యులుగా దేవుడు వారిని 12 మందిని ఎన్నుకున్నాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. మరి దేవుడు శిష్యురాలు అనే ఒక స్త్రీని కూడా ఎన్నుకోవడం మనం నేర్చుకున్నామండి. ఆ స్త్రీ ఎవరో ఆ సందర్భాన్ని ఒకసారి మనం చదువుకున్నాము. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 43 వరకు ఒకసారి చదువుకున్నామండి. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఆమెకు భాషాంతరముగా దొరకా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసింది. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పొందబెట్టారు. యుద్ధ యొప్పేకు దగ్గరగా ఉండడి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకున్నట్లు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా అక్కడికి చేరినప్పుడు వారి మేడగదిలోకి అతన్ని తీసుకుని వచ్చారు. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టించిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచింది. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా ఏమనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుంది. అప్పుడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాళ్ళను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించింది. అది యొప్పే అందరికీ తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచేవారు. పేతురు యొప్పేలో సీమోను ఒక చర్మకామి యొక్క బహుదినములను నివసించింది. ఇక్కడ ఏం కనబడుతుంది? యొప్పేలో తబితా అనే ఒక శిష్యురాలు ఉంది. శిష్యులు అనగా ఏంటండి? మనకి 1 దశలోని పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో కనబడుతుంది. అక్కడ ఏమంటుందంటే సాధువు శిశువు అని మనకి అక్కడ కనబడుతుంది. నిజంగా శిష్యులు అంటే క్రీస్తుని వెంబడించే వారిని శిష్యులు అంటారు. ఇది మనం ఎక్కడ చూడవచ్చంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో చూడగలిగితే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులవుతారు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నాకు శిష్యులవుతారని చెప్తున్నాడు. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడు? శిష్యులు ఉన్నారు ఇక్కడ. శిష్యురాలు అని తబితా కూడా మనకు కనబడుతుంది. ఆమె కూడా ఏం చేసిందంటే తన జీవితం ద్వారా విధవరాళ్ళకు సహాయపడింది. మనం చదువుకున్నాం కదండి. ఒకసారి మళ్ళా అపోస్తల కార్యములు 36వ అధ్యాయం చూడగలిగితే అక్కడ ఏమనుంది? మరియు యొప్పేలో తబితా అనే శిష్యురాలు ఉంది. ఆమెకు భాషాంతరంగా దొరకా అని పేరు ఉంది. భాషాంతరంగా ఏం పేరండి? దొరకాను. దొరక అంటే పుట్టినప్పుడు మనకి ఏం పడుతుంది? లేడీ అనగానే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చూడగలిగితే 5వ అధ్యాయము 19వ వచనం ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి అని అక్కడ మనకు కనబడుతుంది. ఏం కనబడుతుందంటే అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఏంటంటే ఆమె చాలా అందవతి. ఏంటంటే కింద దేవుడు కూడా చెప్పాడు కదా, ఆమెకు భాషాంతరంగా దొరకని పేరు. ఆ పేరుకు కింద మనకి లేడీ. లేడీ అనగానే చురుకైనది లేదా పరిగెత్తేది అని అర్థం. మరి మనం ఇంకా కిందకి రాగలిగితే ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసింది. సత్క్రియలు అనగానే దైవభక్తి గలవారు మనం చెప్పుకోవచ్చు. స్త్రీలకు తగినట్లుగా మనం ఏం చేయాలి? పైన అలంకారం కాక మన బ్రతికి మార్గాన్ని ఎదటి వారికి చూపడమే సత్క్రియలు. మరి అది కూడా మనం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూడగలిగితే
దైవభక్తి గల వారిని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్ముని తాము అలంకరించుకోవడం. ఇక్కడ ఏం చెప్తుందంటే దైవభక్తి గల వారిని చెప్పుకోను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత. సత్క్రియలు అనగానే మనం చూసాం కదా, ఆమె సత్క్రియలు చేసింది. అసలు ఎవరికి చేసిందంటే విధవరాంగులకు సహాయపడిందని అక్కడ మనకు కనపడుతుంది. సత్క్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకుంది. దేవుడు మన పై రూపాన్ని చూడండి ఎప్పుడు మన హృదయాంతరంగానే ఎరిగిన దేవుడు. నిజంగా ఆమె జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ధర్మ కార్యములు అనగా ఆ పక్కన 10వ అధ్యాయము అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో కనబడుతుంది. ఏంటంటే కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే దేవుడు అంటాడు 4వ వచనంలో 10వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయగలవి. ఏమంటాడంటే నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన ధర్మ కార్యాలు, మరి దేవుడు తగదా జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఏమేం చేసిందో అక్కడ మనకి ఖచ్చితంగా కనబడుతుంది. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసింది. కిందకెళ్ళగలిగితే ఆ దినముని అన్న ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. మొత్తం యొప్పేకు దగ్గరగా ఉంటుంది చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తరువు చేత తమ ఎద్దకు రావాలని వేడుకొనినట్లు 2 మనుషులను అతని ఎద్దకు పంపారు. పేతురు లేచి వారితో కూడా అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చి ఏం చేశారండి, ఇక్కడ ఏం కనబడుతుంది, ఆ దినమని అన్న చనిపోయింది. ఏదో ఒక బలహీనత వచ్చి అక్కడ చనిపోయినట్టుగా మనకి కనబడుతుంది. వారు అనగానే ఇక్కడ ఎవరండి, అక్కడ తల్లిదండ్రులు కానీ ఆయనకి అన్నదమ్ములు కానీ ఎవరూ లేరు. ఇక్కడ ఏం కనబడుతుంది చూడండి, విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచారు. ఏం చేశారండి, అసలు నిజంగా ఎవరైనా చనిపోతే తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే బంధువులు ఉంటారు. కానీ ఇక్కడ దిన జీవితంలో ఏం జరుగుతుందంటే ఒక శిష్యురాలు నిజంగా వృద్ధ ఎప్పుడైతే దగ్గరగా ఉండడం చేత ఇప్పుడు మనకి పెరుగు పెద్ద దగ్గర కొంచెం 5 నిమిషాలు మనం అక్కడ చేరుకోగలం. ఇక్కడ కూడా అంతే, పైన మనం 31 నుంచి 35 వరకు చదవగలిగితే పేతురు గారికి అక్కడికి వచ్చి ఒక అయ్యును అనే ఒక శిశువుని స్వస్థపరిచినట్లు మనకు కనబడుతుంది. మరి అలా వారు అక్కడికి రావడం, ఎప్పుడైతే ఉన్నారని వృద్ధాలో ఉన్నారని శిష్యుడు విని అతని వద్దకు వెళ్ళి తడువు చేత అతను రావాలని కోరుకున్నట్లు ఇక్కడ మనకు కనబడుతుంది. అతను కూడా ఆలస్యం చేత ఆమె సత్క్రియలు ధర్మకార్యం విన్నప్పుడు, నిజంగా ఎవరైనా సత్క్రియలు ధర్మకార్యం విన్నప్పుడు ఏం చేస్తారని ఎవరైనా వెళ్తారు. ఎవరికైనా బాగోపోతే మనమేనంటే మనం కూడా లేచి వెళ్ళడానికి ఇష్టపడి ఇక్కడ కూడా ఆమె చనిపోగానే ఎవరు ఇచ్చారండి, పేతురు గారు. పేతురు లేచి వారితో కూడా అక్కడికి చేరినప్పుడు వారు మేడగదిలోకి అక్కడికి తీసుకుని వచ్చి వివరాలందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు పుట్టించిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచారు. ఎవరి దగ్గర నిలిచారండి, పేతురు గారి దగ్గర నిలిచారు. మరి ఇది కొత్త నిబంధన గ్రంథంలో ఈ తదిత గురించి చెప్తున్నాం. మరి పాత నిబంధన గ్రంథంలోని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మరి మనకి ఆదిమ దంపతులైన ఆదాము అవ్వగారికి కూడా దేవుడైన యెహోవాయే వారికి చర్మపు చొక్కాయిని తొలగించినట్లుగా 21వ వచనంలో చూడగలిగితే దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి తొలగించాడు. దేవుడు కూడా ఆది కాలంలోనే ఏం చెప్తున్నాడు, ఆయనే చేయించి ఇచ్చాడు. నిజంగా మరి ఈ స్త్రీ కూడా తన ఒక సూదిలో, ఆ కాలంలో మిషన్లు ఉన్నాయా లేదు, కానీ ఒక సూది ద్వారా తన బట్టలు కుట్టి విధవరాండ్లకు సహాయపడినట్లుగా కనబడుతుంది. మరి ఇంకా మనం చూడగలిగితే పేతులు అందరినీ వెలుపలికి పంపి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తదితా నిమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి లేచి కూర్చున్నాడు. అప్పుడు ఆమె చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా అప్పగించింది. ఇక్కడ ఏంటంటే ఆమెను సజీవురాలుగా అప్పగించింది. నిజంగా దేవుడు సాధువులను కాపాడతాడో లేదో మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే
యెహోవా సాధువులను కాపాడేవాడు. నిజంగా కాపాడాడు కదండి. తను చనిపోయింది, తను తిరిగి బ్రతకడానికి నిజంగా దేవుడు సాధువులను కాపాడతాడేమని మనం చదువుకున్నాం కీర్తనలో. నిజంగా యెహోవాయే తన జీవితాన్ని మరలా తిరిగి జీవింపచేశాడు. మరి విధవరాండ్లకు చేసిన సహాయం బట్టి దేవుడు ఆమె లేచినట్టుగా కనపడుతుంది. ఇక్కడ ఎవరు ప్రార్థించారంటే పేతురు గారు. ఆయన దైవ భక్తి కలిగిన ఒక సేవకుడు. నిజంగా ఒక శిశువును బ్రతికించినట్టుగా, ఒక సాధువుని లేపినట్టుగా, ఎలాగైతే మన తండ్రి అయిన దేవుడు క్రీస్తుని ఏ విధంగా లేపాడో ఇక్కడ తన జీవితం కూడా మనకు అట్టి విధంగా కనబడుతుందండి. మరి అదే విధంగా క్రీస్తు వారు కూడా ఒక మాట చెప్తారు, చూద్దాం. అది కూడా దానికంటే ముందు పేతురు గారు కూడా తన పత్రికలో ఏం చెప్పారో చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడగలిగితే, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో ఏ దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవునిని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారే ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినం అంటే ఎప్పుడంటే దేవుడు మన యొద్దకు వచ్చేదేమో దర్శన దినమున దేవుడిని మహిమపరచబడినట్లు మీరు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి, అంటే మంచి, ఇప్పుడు మనం పని చేసుకుంటాం, ప్రతి దినము కష్టపడుతూ ఉంటాం, ఏదో పనికి వెళ్తాము, ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం. నిజంగా దేవుణ్ణి ఎలా మహిమపరచాలి ప్రతి క్షణము. మనం ఇప్పుడు చదువుకునే వాక్యాలు కూడా అదే కదండి. సమయం ఉన్నప్పుడు మనం ఏ విధంగా సమయాన్ని ఉపయోగించుకోవాలో నేర్చుకుంటున్నాం. కానీ నిజంగా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవునిని మహిమపరచబడినట్లు మీరు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారే ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఏమంటున్నారంటే, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం మంచి ప్రవర్తన కలిగి సత్క్రియల చేత మీరు బ్రతకాలని కోరుకుంటున్నానని చెప్తున్నాను. మరి అదే దుర్మార్గత అనే దాని గురించి యోనా గ్రంథంలో మనం చూడగలిగితే, యోనా గ్రంథము 3వ అధ్యాయము 9 నుంచి 10 వరకు ఇక్కడ మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తము గోనెపట్ట కట్టుకొనవలనని జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలనని అని దూత నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసేది. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా దేవుడు వారు చేయుచున్న క్రియలను చూచి, ఇక్కడ ఏం కనపడింది, పశ్చాత్తాపకుడై వారికి చేయుదునన్న తాను మాట ఇచ్చిన కీడు చేయక మానను. ఏం చూసాడంటే దేవుడు ఇక్కడ వారి మీద క్రియలను దేవుడు వారికి నాశనం చేసేస్తానన్నాడు. యోనా గారు ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరు వెళ్ళరు, తర్వాత ఏం చేస్తారంటే ఆయన చెప్పగానే విని నిజంగా రాజు సైతము గోనె పట్ట కట్టుకుని ప్రజలందరూ పశువులేమి, అక్కడ ఏం కనపడుతుంది, మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకుని దూత నినివే పట్టణం అంతా చాటించి అక్కడ ఏం కనపడుతుందని వారి క్రియలను దేవుడు చూచి వారికి చేస్తానన్న కీడు చేయక మానేసినట్లు మనకు అక్కడ కనబడుతుంది. మరి క్రీస్తు కూడా ఏ విధంగా తను ఏం చెప్పాడో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము కుడివైపునున్న గొర్రెలను ఎడవైపునున్న మేకలను చూసి దేవుడు ఒక చెప్తాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలాగా లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచుకొని నా రాజ్యము స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడు. మనం 35వ వచనం చూడగలిగితే, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టుకుని తప్పికొంటిని నాకు దాహం ఇచ్చింది, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరిన ఇంటిని నాకు బట్టనిచ్చింది. ఏమంటున్నాడండి ఇక్కడ, దిగంబరిన ఇంటిని నాకు బట్టనిచ్చారు. మరి కింద 40వ వచనం చూడగలిగితే,
అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కరికి మీరు చేసినాము గనుక నాకు చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వార్త ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ఒక్కరికి మీరు సహాయపడిన మీ జీవితం ద్వారా నాకు చేసినట్టే. నిజంగా మరి రోజు మన దైవసేవకులు ప్రవీణ్ గారు ఎంతమంది పిల్లల్ని వారు పోషించేవారంటే 12 మంది. వారికి పుట్టిన సంతానం ఇద్దరే. ఆయన చూసింది 12 మంది. నిజంగా సక్రియలు అనేవి అవేనండి మాకు ఇక్కడ ద్వారా కనబడుతుంది. మరి ప్రవీణ్ గారి జీవితం కూడా మేమైతే 3 సెక్షన్ మెసేజ్ ఉన్నాం. విన్నప్పుడు మాకే చాలా బాధేస్తుంది చనిపోయాడు. మరి ఎన్నో సంవత్సరాలు ఎంత బాధపడతారో స్త్రీ గురించి ఎంతో చక్కని విధంగా చెప్పారన్న. నాకంటే చదువు ఎంతో బాధతో గురైంది. మరి తల్లిద కూడా తన జీవితం ద్వారా మనకి ఏం నేర్పిస్తుందంటే సత్క్రియలను కానీ క్రీస్తు బోధన నడుచుకోవాలి. శిశువులను కానీ సాధువులను కానీ మనకి ఏం కాపాడుతుంది? ఎక్కువ సాధువులను కాపాడుతుంది. నిజంగా తాను ఏం చేస్తుందంటే సత్క్రియలు, ధర్మకార్యాలు, విధవరాండ్లకు ఏ విధంగా సహాయపడింది. వారు ఏం చేస్తున్నారు? వచ్చి వస్త్రాన్ని చూపుతున్నారు. అయ్యా ఈ వస్త్రం చూడు ఎంత బాగా కుట్టించిందో, ఈ వస్త్రాన్ని చూడు ఎంత మంచిగా మాకు ఇచ్చిందో. ఆమె ఎప్పుడు బ్రతుకున్నప్పుడు చెప్పలేదు. చనిపోయిన తర్వాత వారు వచ్చి ఏడ్చుచు దూరగా తమతో కూడా ఉన్నప్పుడు గుర్తించిన అంగీలను వస్త్రములను చూపుచు అతను వితరించారు. నిజంగా మరి 42వ వచనం చూడగలిగితే అది ఎప్పి అన్నంతగా తెలిసినప్పుడు అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. నిజంగా మరి ఈమె జీవితం ద్వారా నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే తను ఏ విధంగా సత్క్రియల చేత తను అలంకరించుకుంటూ నిజంగా పై అలంకరణ దేవుడు ఎప్పుడు చూడాలి మనం నేర్చుకుంటాం. మరి లోపల అలంకరణ మనకి అలా అసూయ చేతను, క్రోధము చేతను ఏ విధంగా మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నాము. మరి తన ఒక్క జీవితం ద్వారా అది ఎప్పటి అందరికీ తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఏం చేశారు? ఒక్క జీవితమే ఊరంతా కదిలింపబడింది. మరి నా జీవితం మన సంఘానికి ఉపయోగకరంగా ఉండాలని దేవుడు తన ద్వారా మనకి నేర్పిస్తున్నాడని దేవుడు చక్కటి అవకాశం ఇచ్చినందుకు మన తండ్రి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అందరూ కూడా హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ నమ్మకం కలిగిన ఈ పరిశుద్ధమైన నామమునకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు. ఇది చక్కటి అవకాశం ఇచ్చారు. నిజంగా తల్లి మా ఆలోచన మా తరపు నీ ప్రాణానికి బట్టి నడిపిస్తావు తల్లి. మా ఆలోచన కాక మా తలంపులు కాక నీ ఆవత్తు ప్రాణాన్ని తల్లి ఏదైనా నిజంగా తగుతా జీవనంగా మేమేం నేర్చుకున్నామంటే సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసిందయ్యా. విధవరాండ్లకు నిజంగా తల్లి మిక్కిలి అర్పులని నా సమయంలో ఒక్కరికి చేసిన తండ్రి నాకు చేసినట్లేదు చెప్పారు. నిజంగా మరి మేము ఎవరికి మాదిరికరంగా ఉంటున్నాము. మరి మమ్మల్ని చూసి ఎవరైనా మీ సన్నిధికి వచ్చాను. మరి మేము ఈ గ్రామానికి మాదిరికరంగా కనబడుతున్నాము. లేదైనా మా బ్రతికి సరిలేదు, ప్రార్థన జీవితంలోనే సరిలేదని నిజంగా ఒప్పుకుంటున్నాను. ఒకవేళ ప్రార్థనలో సరిగా ఉంటే క్రియలు కనబడతారు. మరి క్రియలు కనబడితే సమాజానికి మాదిరిగా ఉంటారు. మరి ఆ కాలంలో తనని పుట్టుకోవడానికి ఏమి లేకుండా ఒక సూర్యుడి ద్వారా తన అనేక మందికి నీ వైపు తిప్పిందయ్యా. మరి మేము ఈ దినాన్ని తెలుసుకున్నామా ఏ విధంగా మా బ్రతుకుని కట్టుకుంటున్నామో మాకు నేర్పించాలయ్యా. నిజంగా తన జీవితం ఎంత గొప్పగా తను నన్ను బ్రతికిందో తన్ని ఆశీర్వదించుకుంటూ తన గొప్పగా నిజంగా తల్లి చెప్పుచున్న నాకు తల్లి ఈ మాటలు ఎంతో ఉపయోగకరంగా అనిపించేవయ్యా. నిజంగా తల్లి ఒకవేళ ఈ మాటలు తల్లి నేను నా కోసం కాస్త తనవైనా వారి కోసం చెప్పించండి తల్లి. ఎందుకంటే ముందు మేము నేర్చుకున్న తల్లి మీ సంఘానికి చెప్పబడినట్టు ఈ సహాయానికి కృతజ్ఞతలయ్యా. ఎన్నికలు నన్ను నిలవబెట్టారు. నన్ను నీ మాటలు తెలియచేయగలుగుతున్నాను. తగ్గుతా జీవనం ద్వారా మేము కూడా తల్లి అలాంటి సత్క్రియలను, ధర్మ కార్యములను తల్లి కనీసం తల్లి ఒక్కరికి తల్లి ఉపయోగకరంగా మా జీవితంలో తన జీవితం ద్వారా ఒక
ప్రాంతం అంతా కదిలింపబడుతుంది. మరి మా జీవితం ద్వారా మా సంఘానికి మాదిరిగా ఉంటున్నామా, మమ్మల్ని మా సంఘంలో ఉన్న బిడ్డలకు మాదిరిగా ఉంటున్నామా, మమ్మల్ని పరీక్షించుకున్నదని ప్రాంతం ఉంటుంది. మీ కృపను చూపుకొని మీరే మాటలను బయటకు తెచ్చుకొని నా తర్వాత చెప్పబోయే అన్నీ కూడా చక్కటి జ్ఞానము, తెలుగుని వివేచన అనుభవించినట్టుకొని ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీరే మాట్లాడి మహిమ తెచ్చుకున్నాను. మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామమున చిన్న ప్రార్థన నడుచున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్పడానికి ముందు దేవుడు తప్పీరుగా సండే స్కూల్ అనుభవాన్ని ఇచ్చాడు. ఆ సండే స్కూల్లో మాట్లాడుతూ ఉండగా కొన్ని మాటలని తెలియపరచడానికి ఏ విధంగానే మనం కష్టపడాలి. ఎందుకంటే దేవుని జ్ఞానం అపారంగా ఉంది. ఈ పుస్తకాల రూపంలో, బైబిల్ రూపంలో కొన్ని విధాలుగా ఆయన జ్ఞానం ఉండగా తగిత అనేటటువంటి స్త్రీ ద్వారాగా కొన్ని మాటలు మనం విన్నాం. ఎందుకని చెప్పాలంటే ఆహారం తినేటప్పుడు ఒకటైనా కూర అని చెప్పానంటే ఎలా ఉంటుంది? ఒక 2-3 ఉన్నాయి అని చెప్పాననుకో హ్యాపీగా ఉంటుంది. ఎక్కడ? తినే దగ్గర. వినే దగ్గర కూడా కొన్ని మాటలని ఒక్కొక్కరి ద్వారాగా కొన్ని మాటలను తెలియపరిస్తే తింటే ఎలా ఆనందంగా ఉంటుందో వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు కూడా మన మనసుకి ఖచ్చితంగా ధ్యానిస్తే ఆనందం అనేటటువంటిది ఉంటుంది. ఫస్ట్లో చెప్పమన్నప్పుడు ఒక వారానికి ఎక్కువ అనుకుంటా ఫోన్ వచ్చింది, నువ్వు ఖాళీగా ఉన్నావా అన్నాడు. అసలు నేను మామూలుగా కూడా ఖాళీ, ఎప్పుడు ఫోన్ చేసినా కానీ కై అని చెప్పి సైలం పోతుందనే ఉంటే శబ్దం. తర్వాత మాట్లాడు ఏంటో ఆయన చెప్పాను నాకు కానీ నువ్వు వాక్యం రాస్తే నేను చెప్తాను, లేదా చెప్తున్నాను. అది నాకు అభ్యాసం. కానీ అవకాశం ఇచ్చేసరికి ఆ మాటల్ని దేవుడు, ఎందుకంటే అక్కడ నేర్చుకునే ఒకటైతే చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారి వారి జీవితాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు ఆయనని జ్ఞాపకం తెచ్చుకున్నటువంటి సేవకులు ఎవ్వరూ కూడా ఉండరు. ఎవరు కూడా ఉండరు. ఆ వార్త మన చెవిని పడగానే హృదయం అంతా కూడా విదారకమైనటువంటి పరిస్థితి. నిజంగా నీతిమంతుడు పలికేటటువంటి ఆ పెదవులు అమూల్యమైనటువంటి సొత్తైనటువంటి మాటలు. నిజంగా ఎన్ని మాటలు ఈరోజు సరిగ్గా మీరు ఆలోచన చేస్తే పాడిన ప్రతి